హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ నాగవేణి అండి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ వచ్చేసి సింపుల్గా థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక క్లియర్గా చూసేసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే కనుక బ్యాక్ పార్ట్ అలాగే నేను అంతా కూడా కటింగ్ అయితే చేసుకున్నాను. ఇందులో వచ్చేసి లైనింగ్ అయితే కనుక కట్ చేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక కట్ చేయలేదన్నమాట. నెక్ అంతా కూడా ఇలా మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నెక్ దగ్గర ఆమ్ డౌన్ సైడ్స్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ముందుగా మాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా సపోర్ట్ అయితే అవుతుందండి. థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీగా ఎక్కడ కూడా మెలికలు లేకుండా పైపింగ్ అనేది ఎలా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా అంతా జాయిన్ చేసుకొని సైడ్ క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్కి ఏదైతే ఇచ్చారో ఆ బ్లౌజ్ ప్రకారం బ్యాక్ నెక్ అయితే ఇంకా చెక్ చేసుకొని ఇలా అయితే నేను మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ మార్కింగ్ ఇచ్చుకొని నెక్ వచ్చే రౌండ్ నెక్ అనమాట. ఈ రౌండ్ నెక్ అయితే కనుక మనకు ఎలా కావాలంటే అలా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. నేనైతే కనుక ఈ విధంగా రౌండ్ అంతా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న క్లాత్కి వచ్చేసి నేను సిల్వర్ కలర్ క్లాత్ అయితే కనుక పైపింగ్ అయితే వేయాలండి. దానికోసం వచ్చేసి ఈ విధంగా క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ని సైడ్గా అంటే క్రాస్గా వచ్చేసి 2 పీసెస్ వచ్చేలాగైతే కనుక కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. అది కూడా 1.5 ఇంచెస్ వరకు ఉంటే సరిపోతుందన్నమాట. పైపింగ్ క్లాత్కి వచ్చేసి ఈ విధంగా రెండు పీసులు కట్ చేసుకొని వీటిని అయితే జాయింట్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ జాయింట్ చేసేటప్పుడు కూడా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన దగ్గర నెయిల్తో అలా రఫ్ చేసుకుంటే ఫోల్డింగ్ అనేది అలాగే ఉండిపోతుంది. అదేవిధంగా వన్ సైడ్ వచ్చేసి ఇలా ఈ పైపింగ్ క్లాత్ అంతా కూడా మడిచి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. అలానే మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా పైపింగ్ థ్రెడ్ అంతా కూడా రెడీ అయితే అయిపోయింది. ముందుగా అయితే కనుక నేను నడుం దగ్గర పైపింగ్ అయితే వేస్తూ ఉన్నాను. నడుం దగ్గర వచ్చేసి సిల్వర్ క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ అంతా కూడా పావించి స్టిచ్చింగ్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఆ స్టిచ్చింగ్ మధ్యలో వచ్చేసి థ్రెడ్ పెట్టేసి దీన్ని మళ్ళీ ఇలా రివర్స్ చేసి సన్నగా అంటే థ్రెడ్ మనకు ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో అయితే కనుక పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఈ పైపింగ్ వేసుకునేటప్పుడు కూడా క్లాత్ కానీ థ్రెడ్ కానీ లాగకూడదండి. లాగకుండా సింపుల్గా అయితే కనుక చాలా అంటే చాలా ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నారంటే కొత్త వాళ్ళు కూడా చాలా వరకు కూడా పైపింగ్ వేయడానికి భయపడరు అనమాట. చాలా ఈజీగా పైపింగ్ అయితే వేసేసుకుంటారు. చూసేసారు కదా, ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ వచ్చేసి మనకు పైకి లేవకుండా మళ్ళీ డబల్ స్టిచ్ వచ్చేసి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. చూసేసారు కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు నడుం దగ్గర టక్స్ అయితే పట్టుకోవాలండి. ఆ టక్స్ పట్టుకునేటప్పుడు కూడా చూడండి, షోల్డర్ దగ్గర నుంచి నడుం వైపుకు సెంటర్ పాయింట్ చూసుకొని మనకు ఎంత సైజులో అయితే కనుక ఎన్ని ఇంచుల్లో మనకు టక్స్ కావాలో అన్ని ఇంచుల్లో టక్స్ అయితే పట్టుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుస్తూ ఉంది నేను ఎలా అయితే టక్స్ అయితే ఇస్తూ ఉన్నానో. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నడుం దగ్గర నుంచి సెంటర్ పాయింట్ ఫోల్డింగ్ చేసుకొని నడుం దగ్గర టక్స్ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్ దగ్గర కూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. నెక్ దగ్గర కూడా నెక్ రౌండ్ వెమ్మడి కూడా క్లాత్ ఎక్కడ కూడా సాగనివ్వకుండా సింపుల్గా చాలా అంటే చాలా ఈజీగా పైపింగ్ థ్రెడ్ అనేది క్లాత్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర అంతా కూడా రౌండ్గా ఖర్చులు అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా ఖర్చులు ఇచ్చిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని పైపింగ్ థ్రెడ్ స్టిచ్చింగ్ చేసిన మధ్యలో పెట్టుకొని ఈ సిల్వర్ క్లాత్ ఏదైతే ఉందో రివర్స్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకు థ్రెడ్ ఏ సైజులో ఉందో ఆ సైజులో స్టిచ్చింగ్ చేసుకుంటే థ్రెడ్ పైపింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఇంకా రెడీ చేసుకోవచ్చండి. కొత్త వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. చూస్తున్నారా, నేను ఎక్కడే కానీ క్లాత్ అనేది లాగినట్టు లేకుండా నార్మల్గా ఊరికే అలా జస్ట్ అలా పట్టుకుంటూ ఉన్నానన్నమాట. ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామంటే ఫినిషింగ్ అంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఒక రౌండ్ నెక్కే కాదు, అలాగే మనం మోడల్ నెక్స్ ఏవైనా కూడా స్టిచ్ చేసుకోవాలంటే కూడా ఇదే విధంగా పైపింగ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ క్లాతులు పైకి లేవకుండా డబల్ స్టిచ్ అయితే కూడా వేసుకుంటూ ఉన్నాను. చూసేసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా రౌండ్ నెక్ అనేది అయిపోయింది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చేసిందండి. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటూ
అనుకున్నాను. నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే అండి, చూసేస్తారు కదా, నెక్ వచ్చేసి పూర్తిగా రౌండ్ అనేది ఈ విధంగా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.